హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి. మనం బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎగ్ కర్రీ ఆర్డర్ పెడుతూ ఉంటాం కదా, సేమ్ అదే టేస్ట్తో ఉంటుందండి. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా థిక్ గ్రేవీతో సూపర్గా ఉంటుంది. ఇది మనకి రైస్లోకి, నాన్స్, రోటీ ఎందులోకైనా సెట్ అయిపోతుంది. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. దీనికోసం అయితే ముందుగా మనము ఒక మసాలా తయారు చేసుకుందాము. దీనికోసము 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను సోంపు యాడ్ చేసుకుంటున్నాను. వీటిని పౌడర్లా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మెత్తని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పెద్ద టమాటాలు, బాగా పండిన టమాటాలు ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని, అదేవిధంగా పిడికెడు పుదీనా, ఒక పిడికెడు కొత్తిమీర, ఒక 7-8 జీడిపప్పు పలుకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకునేసి ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. మరీ పుల్లగా ఉన్న పెరుగు యాడ్ చేయొద్దండి. లాస్ట్గా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకునేసి మిక్సీ మూత పెట్టేసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలాగా ఒక్కొక్క ఎగ్ని 2 పార్ట్గా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇలాగ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చసొన ఉంది కదండి, అది ఇలాగా కవర్ చేసి మొత్తాన్ని ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంత పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూను కారము, సాల్టు, మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం కదండి పౌడరు, ఆ పౌడర్ను కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మసాలాలన్నీ ఈ ఎగ్స్ పట్టించుకుంటూ తిప్పుకుంటూ ఈ ఆయిల్ను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి. మరి ఎక్కువ కలిపేద్దండి, ఈ పచ్చ సొన తెల్ల సొన సైడ్ వచ్చేస్తుంది. స్లోగా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ ఎగ్కి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకునేసి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ మనకి బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయితే మనకి గ్రేవీ థిక్నెస్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీకి వేసి ఉంచుకున్నాం కదండి టమోటా, కాజు పేస్టు, వాటిని కూడా ఇందులోకి వేసుకొనేసి కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఆల్రెడీ మనము మిక్సీకి వేసినప్పుడు కూడా వేసాము, దాన్ని బట్టి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకునేసి ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, లైట్గా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చామంటే మనకు గ్రేవీ బాగా ఉడికిపోతుంది. ఇలా చూడండి, ఆయిల్ కూడా మనకు ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం కదండి మసాలా పౌడరు, అందులో మిగిలి ఉంది కదా, మనము ఫస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఎగ్స్లో వేసాము. మిగిలిన పౌడర్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకునేసి బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునేసి కస్తూరి మెంతి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టామంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఎగ్స్ వేసేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి, మనకు గ్రేవీ ఆల్రెడీ ఉడికిపోయింది. ఎగ్స్ వేసి ఒక 2-3 నిమిషాలు అలా మసాలాలు ఆ ఎగ్స్ పట్టేంత విధంగా ఒక 2-3 నిమిషాలు ఉడితే చాలు. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచండి, అడుగు పట్టేస్తుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకు ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ అండి.
స్పైసెస్ ఏం మనం ఎక్కువ యాడ్ చేయలేదు, సింపుల్గా అయిపోయింది. మనకి యాజ్ టీజ్ మనకు డాబాలో రెస్టారెంట్లో ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.